బాల్యస్పృశాపి వపుషా దదుషా విభూతి ఉజ్జత్ కిరీటకటకాంగదహారభాస శంఖారి వారిజ గదా పరిభాసితేన మేఘాసితేన పరిలేసిత సూతిగేహే. పంకజాక్ష ప్రభు, ప్రసూతి గృహంలో నీలమేఘఛాయతో విలసిల్లే నీవు శిశువుగా ఉన్నప్పుడు నీ విభూతులైన శంఖ చక్ర గదా పద్మాలు నిన్ను కూడి విరాజిల్లాయి. మణులు వైఢూర్యాలతో అలంకృతాలైన కిరీటం, కంకణాలు, భుజకీర్తులు, మణిహారాలు మిలమిలా మెరుస్తూ అపూర్వ శోభల్ని వెదజల్లాయి. తామర పువ్వు రేకుల వంటి కన్నులు, విశాలమైన వక్షస్థలం, కంఠంలో కౌస్తుభరత్నం. వక్షస్థలే సుఖ నిలీన విలాసి లక్ష్మీ మందాక్ష లక్షిత కటాక్ష విమోక్షభేదై తన్మందిరస్య కలకంస కృతామలక్ష్మీం ఉర్మార్జయన్నివ విరేజిత వాసుదేవ. భూతభావన వాసుదేవ, శ్రీ మహాలక్ష్మి నీ వక్షస్థలంలో విలీనయ్యి సుఖంగా విరాజిల్లుతుంటుంది. నీ ప్రభావంతో ఆ లక్ష్మీదేవి యొక్క దివ్య కటాక్ష వీక్షణాలు మనోహరంగా ప్రసరిస్తూ మందిరంలో ఉన్న చెరసాల్లో కంసుని వల్ల ఏర్పడ్డ పీడల్ని తొలగిస్తున్నాయి. శౌరిస్తుధీర మునిమండల చేతసోపి దూరస్థితం వపురుదీక్ష నిజేక్షణాభ్యాం ఆనందబాష్పపులకోద్గమ గద్గదార్ద్ర తుష్టావదృష్టి మకరందరసం భవంతం. ప్రభు, నీవు ఆనంద స్వరూపుడువు. నీ దివ్య సౌందర్య రూపం జితేంద్రియులు, నియమనిష్టలు గలవారైన మహర్షులకు కూడా అందరానిది, అగమ్యమైంది. నీ దివ్యమంగళ రూపం చూసి వసుదేవుడు అంతులేని సంతోషంతో పొంగిపోయాడు. ఆయన నేత్రాల నుండి ఆనంద బాష్పాలు స్రవించాయి. ఆయన దేహం పులకితమైంది, కంఠం గద్గదమైంది. అప్పుడు కృపారసం ప్రసరింపజేస్తున్న నిన్ను వసుదేవుడు స్తుతింపసాగాడు. దేవప్రసీద పరపూరుష తాపవల్లీ, దేవప్రసీద పరపూరుష తాపవల్లీ నిర్లూనదాత్ర సమనేత్ర కళావిలాసిన్ ఖేదానపాకురు కృపా గురుభిః కటాక్షై ఇత్యాది తేన ముదితేన చిరం నుతో భూః. ఓ పరమాత్మ, దేవదేవ, ప్రసన్నుడవు కమ్ము. నీ నేత్ర విలాసాలు, నీ చల్లని చూపులు తాపత్రయాలను అనాయాసంగా ఛేదిస్తాయి. నన్ను ఆవరించిన సంసార మోహాన్ని తొలగిస్తాయి. సర్వనియామకుడవైన నీవు పరిపూర్ణ కటాక్షంతో నన్ను అనుగ్రహించు, నా బాధలన్నిటినీ తొలగించు. వసుదేవుడు నిన్ను చూసి పరమానందంతో ప్రస్తుతి చేశాడు. అనేక రకాలుగా ప్రార్థించాడు. మాత్రాచ నేత్ర సలిలాస్తృత గాత్రవల్యా స్తోత్రైరభిష్టుత గుణ కరుణాలయస్త్వం ప్రాచీన జన్మయుగళం ప్రతిబోధ్యతాభ్యాం మాతుర్గిరా దధిత మానుషబాలవేషం మాతుర్గిరా దధిత మానుషబాలవేషం. స్వామి, నీ తల్లి దేవకీదేవి సంతోష పరవశురాలై ఆనంద బాష్పాలు రాలుస్తూ అనేక స్తోత్రాలతో నీ దివ్య గుణాలను కీర్తించింది. ఆ సమయాన పరమ దయామయుడవైన నీవు ఆమెకు గడచిన 2 జన్మల్ని జ్ఞాపకం చేశావు. మొదటి జన్మలో పృశునిగా ఉండి నిన్ను సుత ప్రజాపతి ద్వారా కుమారుడిగా పొందింది. పృశుని గర్భుడి పేరుతో ఆ దంపతులకు ఆనందం కలిగించావు. 2వ జన్మలో దేవకీ వసుదేవులు అదితి, కశ్యప ప్రజాపతి పేర్లతో వామనుడిగా నీకు జన్మనిచ్చారు. తరువాత దేవకీదేవి కోరినట్లుగా ఈ జన్మలో బాలుడి రూపాన్ని ధరించావు. మానుష బాలవేషం త్వత్ప్రేరితస్తదను నందతనూజయాతే వ్యత్యాసమారచయితుం సహిసూరసూనుః త్వాం హస్తయోరధిత చిత్త విధార్యమార్యైః అంభోరుహస్తకలహం సకిశోరరమ్యం. ప్రభు నారాయణ, నీవు ఆ సమయంలో వసుదేవుడితో నన్ను నందగోపునింటికి తీసుకుని పోయి అతని కూతురైన యోగమాయను ఇక్కడి తీసుకుని రమ్ము అని ప్రేరేపించావు. పరమయోగులు సహితం నిన్ను వారి హృదయాల్లో ధ్యానం చేసి నిలుపుకుంటారు. 2 పద్మాల మధ్య ఉన్న కలహంస శిశువుల సుందరమైన నిన్ను వసుదేవుడు 2 చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశాడు. జాతా తదా పశుపసత్మని యోగ నిద్రా విముద్రిత
మధాకృత పౌరలోకం త్వత్ప్రేరణాత్ కిమివ చిత్రమచేతనైర్యత్ ద్వారై స్వయం వ్యఘటి సంఘటితై సుగాఢం. ఆ సమయంలో నందగోపాలునింట జన్మించిన యోగమాయ నీ ప్రేరణ వల్ల గోకులంలో జనులంతా గాఢనిద్రలో ఉండేటట్టు చేసింది. ఇంకా విచిత్రం, మధురానగరంలో గట్టిగా మూసివేయబడిన కారాగారం ద్వారాలు కూడా తమంతట తామే తెరుచుకున్నాయి. శేషేణ భూరి ఫణవారిత వారినాథ స్వైరం ప్రదర్శిత పథో మణిదీపితేన త్వాం ధారయన్ సఖలు ధన్యతమః ప్రతస్థే సోయం త్వమీశ మమ నాశయ రోగవేగాన్. కరుణాసముద్ర స్వామి, వసుదేవుడు నిన్ను తీసుకుని గోకులానికి పోతున్నప్పుడు ఆదిశేషుడు తన 1000 పడగలతో వర్షధారల్ని నీపై పడకుండా చేశాడు. చిమ్మ చీకట్లలో నాగమణుల వల్ల మార్గం స్పష్టంగా కనపడింది. ఎంత అదృష్టం! నిన్ను తన శిరస్సుపై పెట్టుకొని నందగోపకులానికి చేర్చిన వసుదేవుడు మిక్కిలి ధన్యుడు. అలాంటి నీవు నా రోగబాధల్ని, ఈ సంసార రోగబాధల్ని దయతో నివారించు. ఓయ్ గురువాయూరప్ప, నన్ను రక్షించు. కృష్ణ, నీ అవతారం ఎంతో దివ్యమైంది. నీ జనన వృత్తాంతాన్ని తలుచుకుంటూ నిన్ను కీర్తించిన నేను ధన్యుణ్ణి. శ్రీమన్నారాయణ, నీ కృష్ణావతార వృత్తాంతాన్ని విన్నవాళ్లందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించు. నారాయణీయమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. కో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.